ఇక శబరిగిరిలు శరణు ఘోషతో పులకిస్తున్నాయి. అయ్యప్ప నామస్మరణలతో భక్తుల హృదయాలు పరవశిస్తున్నాయి. మండల కాలం పాటు దీక్ష చేసి ఇరుముడి కట్టుకుని శబరిమలకు చేరుకున్నారు భక్తులు. పంబాలో స్నానం చేసి సన్నిధానం చేరుకుని మణికంఠుణ్ణి దర్శనం కోసం మకర జ్యోతి దివ్యానుభూతి కోసం ఎదురు చూస్తున్నారు. పందల రాజా వంశీయులు మణికంఠునికి స్వర్ణాభరణాలతో కాలినడకన శబరిమలకు బయలుదేరుతారు. వరియకొయిక్కల్ శ్రీ ధర్మశాస్త్ర ఆలయం నుంచి 12 మంది పందల రాజా వంశీయులు తిరువాభరణాలతో కూడిన 3 పెట్టెలను శిరస్సును ధరించి వడివడిగా అడుగులు వేసుకుంటూ సన్నిధానం వైపు కదులుతున్నారు. 3 రోజుల పాటు ఈ తిరువాభరణం ఊరేగింపు యాత్రను 15 మంది సభ్యుల ట్రావెన్ కోర్ దేవస్థానం బృందం కోఆర్డినేట్ చేస్తోంది. మనం చూసుకోవచ్చు మకర జ్యోతి దర్శనం కోసం అయితే కేరళకి చేరుకున్న భక్తులు మకర జ్యోతి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే అక్కడ మనం చూసుకోవచ్చు పందల రాజా వంశీయులైతే దేవుడికి ఆభరణాలను అయితే తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు దేవుడికి అయితే అయ్యప్ప స్వామికి ఆ నగలను అయితే అలంకరించడం జరుగుతోంది. ఇప్పుడు మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. అక్కడ అందరూ కూడా ఆభరణాలు వేసిన తర్వాత నెక్స్ట్ మకర జ్యోతి దర్శనం అయితే చేసుకుంటారు. ఆ తర్వాత లక్షలాది మంది కూడా అక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితిని మనం చూడొచ్చు స్క్రీన్ పైన. అందరూ కూడా ఇరుముడి కట్టుకొని అక్కడికి చేరుకొని స్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాత మకర జ్యోతి దర్శనం చేసుకొని అక్కడి నుంచి వెనుదిరుగుతారు. ఇక అక్కడ మనం చూసుకోవచ్చు అందరూ కూడా అక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. పందల రాజ వంశీయులైతే మణికంఠునికి స్వర్ణాభరణాలతోనైతే కాలినడకన శబరిమలకి చేరుకుని అక్కడ దేవుడికి అలంకరించడం అయితే జరుగుతుంది. అక్కడ మనం చూసుకోవచ్చు అక్కడికి చేరుకున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ స్వామివారికి ఆ ఆభరణాలన్నీ కూడా అలంకరించిన తర్వాత భక్తులకు దర్శనం ఇస్తారు.